ఎంతో దేశభక్తి, అణువణువున స్వాతంత్రం సాధించుకోవాలనే కసి, కేవలం 23 ఏళ్లకే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్రం కోసం పోరాడి వీర మరణం పొందిన భగత్ సింగ్ గారి గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో నేను ఏదైనా కొన్ని పాయింట్స్ మిస్ చేయడం జరిగితే అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలకి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 1907 సెప్టెంబర్ 28 కిషన్ సింగ్ మరియు విద్యావతులకు లాహోర్ అనే గ్రామంలో భగత్ సింగ్ గారు అయితే జన్మించడం జరిగిందనమాట. ఈ పాయింట్ని ఇక్కడే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్టెండ్ తీసుకొని నెక్స్ట్ పాయింట్కి మాట్లాడుతున్నాము. దాని తర్వాత మళ్ళీ ఈ పాయింట్ గురించి మాట్లాడదాము. సో మార్చ్ 23, 1931 భగత్ సింగ్ గారు సుఖ్దేవ్ మరియు రాజ్గురులను ఉరి తీయడానికి బ్రిటిష్ యాజమాన్యం సర్వం సిద్ధం చేసింది. ఉరి తీయడానికి సెట్ చేసుకొని హడావుడిగా అందరూ ఉరి తీయడానికి సంబంధించిన పనులను అందరూ పూర్తి చేయడం జరిగింది. నిజానికి ఈ విషయం రాజ్గురు భగత్ సింగ్ గారికి మరియు సుఖ్దేవ్లకు మమ్మల్ని ఉరి తీస్తున్నారనే విషయం కూడా తెలియదు. ఇక వాళ్ళను ఉరికంబం వద్దకు తీసుకొచ్చి బ్రిటిష్ వారు అనుకున్న ప్రణాళిక ప్రకారం రాత్రి 7:30 ఉరి తీయాలనుకున్నారు. వారిని అయితే భగత్ సింగ్ మరియు రాజ్గురు సుఖ్దేవ్లను ఉరికంబం వద్దకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు భగత్ సింగ్ గారిని మధ్యలో ఉంచి సుఖ్దేవ్ని ఒకవైపు మరియు రాజ్గురుని మరోవైపు ఉంచారు. కానీ వాళ్ళ కంట్లో నుంచి కానీ వాళ్ళ నుంచి రవ్వంత భయం కూడా కనిపించడం లేదు. దానితో పాటుగా భగత్ సింగ్ గారు రోషంతో కూడిన చిరునవ్వుతో, ఈరోజు మీరు మమ్మల్ని చంపవచ్చు కాక, కానీ మా విప్లవకారులు, మాలాంటి ఆలోచన విప్లవకారులు మరెందరో పుడతారు అని చెప్పేసి అంటూ ఊగరా ఊగరా ఉరికొయ్యలను ఎత్తుకొని ఊగరా, ఊగితే శత్రువుల గుండెల్లో దడదడ అంటూ నినాదానికి తెరలేపారు. అప్పుడు అక్కడ ఉన్న బ్రిటిష్ అధికారులు బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. అనుకున్న సమయం కంటే 15 నిమిషాలు ముందుగానే 7:15 ముగ్గురిని కూడా ఉరి చేయడం జరిగింది. ఆ ముగ్గురు కూడా 7:30 శ్వాస వదిలి తుది శ్వాసను వదిలేశారు. ముగ్గురిని పార్థివ దేహాలను కూడా వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పకుండా, అసలు పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఒక ట్రక్కులో వేసుకొని లాహోర్ గ్రామం నుంచి కాసోల్ అనే ఇంకొక గ్రామంకి 2 గంటల ప్రయాణం చేసి అక్కడ ఎలాంటి దహన సంస్కారాలు లేకుండా ఒక చితిలో కాల్చేయడం జరిగింది. నిజానికి భగత్ సింగ్ గారు, సుఖ్దేవ్ గారు, రాజ్గురుల ఉరిశిక్ష చట్ట ప్రకారంగానే చేసింది. కానీ భారత ప్రజలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు కూడా తెలియకుండా రహస్యంగా చేయడం వెనుక ఎంతో కుట్ర ఉంది అని చాలామంది నమ్ముతారు. అప్పటిలో భగత్ సింగ్ గారు అంటే బ్రిటిష్ వారికే మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న కొందరు ఉన్నత నాయకులకు కూడా నచ్చేది కాదు. ఎందుకంటే ఆయన దేశం మొత్తం మారుమోగారు. హింసతో కూడిన పనులు చేసుకుంటూ భారతదేశాన్ని విప్లవంతోనే సాధించుకోవాలి, మన స్వాతంత్రాన్ని విప్లవకారులతోనే సాధించుకోవాలని ఒక ఆశయంతో ముందుకెళ్తున్న సమయంలో యువత మొత్తం ఆయనకు తండోపతండాలుగా ఆయన వెంక రావడం జరిగింది. ఆ విషయాన్ని చూసి కొందరు తట్టుకోలేక భగత్ సింగ్ గారి ఉరి శిక్షను ఆపే అవకాశం ఉన్నా కూడా ఆపలేదు అని చెప్పేసి కూడా కొందరు నమ్ముతారు. ఇక ఇప్పుడు ఆయన స్టార్టింగ్ డేస్ వెళ్తే లాహోర్లోని కిషన్ సింగ్ మరియు విద్యావతి గారికి ఆయన జన్మించడం జరిగింది. 3 ఏళ్లకే, ఆయన 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి సమయంలోనే వాళ్ళ యొక్క వ్యవసాయ పంటలోకి వెళ్ళినప్పుడు ఆయన మొక్కలు నాటుతుండడం చూసి వాళ్ళ నాన్న ఇలా అడగ్గా, ఏం చేస్తున్నావు నాన్న అని అడగ్గా, తుపాకులు నాటుతున్నా నాన్న, ఆ తుపాకులతోనే మన దేశాన్ని రక్షించుకుంటా అని అనడం. ఆ రోజుల్లోనే అంత గుండె ధైర్యంతో మాట్లాడంటే ఆయన ఇంకా ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.